డిన్నాబాయ్ 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 అంటే డానా పొలిటీషియన్ అన్న డిన్నాబాయ్ అంటే నాకన్నా పెద్దవాళ్ళకి తమ్ముడిని, నాకన్నా చిన్న వాళ్ళకు ఒక అన్నని ప్రేమతో పిలుచుకుంటారు. అట్లా డిన్నా అని పిలుస్తారు, డిన్నాబాయ్ అని పిలుస్తారు, డిన్నా తమ్ముడు అని పిలుస్తారు, డిన్నా కొడుకు అని పిలుస్తాడు, డిన్నా మన్మడు అని పిలుస్తారు. అట్లా కూడా అట్లా పిలుస్తారు. డిన్నాబాయ్ అంటే ఇక కొంచెం ప్రేమ ఎక్కువై పిలుస్తారు, అంతకుమించి ఏం లేదు. సరే, వాళ్ళ ప్రేమ వాళ్ళు చూపిస్తున్నారు. మరి ఇంకొందరు ప్రేమతో పాటు మీ పైన కోపాన్ని కూడా చూపిస్తున్నారు. పెద్ద మగడ్డ డాన్ అంటున్నారు, కొందరు రౌడీ అంటున్నారు. మరి దాన్ని ఏమంటారన్నా? మంచి ఎంత 10 మంది ఉంటే చెడు కూడా దానంతా 10 మంది ఫాలో అవుతూనే ఉంటారు. ఎంత పాజిటివ్ వస్తూనే ఉంటుందో దాని వెనుక నెగిటివ్ వస్తూనే ఉంటుంది. వాళ్ళు ఏదో ఏదో అనుకుంటే నేనేం పట్టించుకోను. మరి నిప్పు లేనిది పొగరాదని కూడా అంటారు కన్నా. వాళ్ళు నా పైన ఈర్ష్యతోట లేకపోతే కోపంతోట వాళ్ళ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ నా మనసులో మాత్రం నాకు ఇప్పటివరకు శత్రువులు ఎవ్వరు లేరు. మీకు శత్రువులు లేరు, నిజంగా లేరు అన్న. మీరు దేవుని నమ్ముతారు, మీకు భక్తి ఎక్కువ, భయం ఎక్కువ, నియతి విలువలు అన్ని ఎక్కువ. నేను ఎంక్వైరీ చేసిన, చేయండి, నాకు తెలుసు. నిజంగా మీకు శత్రువులు లేరా? లేరు. నిజంగా నా మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నా నాకు ఇప్పటివరకు శత్రువులు ఎవరు లేరు. డిన్నాబాయ్కి శత్రువులు లేరు. వరంగల్ మొత్తంలా లేరు. ఎక్కడ కూడా ఒక్కడు కూడా లేరు బ్రదర్, చెప్తున్నా కదా, లేరు. నాకు తెలిసి నేను ఎవరికైనా హాని చేస్తే వాళ్ళు నాకు శత్రువులు అయితే, నేను ఎవరికి నాకు తెలిసి నా ఊహకు తెలిసి నాకు తెలిసి నేను ఇప్పటివరకు ఎవరికి హాని చేయలే, నష్టం చేయలే, కాబట్టి నాకు శత్రువులు లేరు అని నేను. మనం హాని చేస్తేనే మనకు శత్రువులు కావాల్సిన అవసరం లేదన్నా. మనకు ఎవరైనా హాని చేసినా కూడా మనకు శత్రువులు తయారయ్యొచ్చు. ఇక దానికి నేనేం చేయలేను. ఇక అట్లా చేసిన వాళ్ళు మీకు శత్రువులు గారా? వాళ్ళు అట్లా అనుకుంటారు, కానీ నేను వాళ్ళని శత్రువుగా ఫీల్ కాదు. అంత చేసినా కూడా శత్రువుగా ఫీల్ అయితే నేను ఫీల్ అయితే స్టిల్ ఇప్పటికి కూడా కొంచెం కూడా. ఎందుకన్నా? అంటే నా మనస్తత్వం అటువంటిది, నా లైఫ్ స్టైల్ అటువంటిది, నేను పెరిగిన విధానం అటువంటిది. ప్రేమే నాది, నా ఆయుధమే ప్రేమ. అంత ప్రేమ చూపిస్తారు, ప్రేమే ఆయుధం అంటారు. అందుకే ఇంకా డిన్నాని ఇట్లనే ఉన్నాడు, అంతేనా? అంతే. ఎందుకు డిన్నాని ఇట్లా ఉన్నాడు? ఎట్లున్నాడు? ఏం కాకుండా అయిపోయిండు, ఒక పదవిలో లేడు, కనీసం అంటే కార్పొరేట్ పదవిలో కూడా లేడు. ఎంపీగా చూడాల్సిన వ్యక్తి ఇలా కార్పొరేటర్ పదవిలో కూడా లేకుండా పోయిండు. నేను మొన్నటి వరకు కార్పొరేటర్గా చేసిన. వాస్తవంగా రాజకీయాలలో ఎవరైనా ఒక కార్పొరేటర్ చేసిన వాళ్ళకు ఎమ్మెల్యే చేయాలని, ఎంపీ చేయాలని, ఎమ్మెల్యే చేసిన వాళ్ళు మినిస్టర్ చేయాలని, మినిస్టర్ సీఎం చేయాలని ఆశలు ఉంటుంది. అది ఆశపడడంలో తప్పు లేదు. అట్లా నేను కూడా కోరుకుంటున్నా. అంటే ప్రజలకు ఇంకా నేను చేయాలనే స్వార్థము, ఇష్టము, ప్రేమ, ప్యాషన్ నాకు బాగుంది. చేయాలనే ఉద్దేశంతో నేను వాస్తవంగా ఇప్పుడు కాకపోయినా రేపు అయితే 100% వస్తా. రేపు కాకపోయినా ఎల్లుండి కంపల్సరీ అవుతాను. నేను తీరుతా, 100% తీరుతా. అయితా. ఎన్నేళ్ళు ఉన్నారా టీఆర్ఎస్ పార్టీలో మీరు? టీఆర్ఎస్ పార్టీలో సుమారు 2001 పార్టీ పెట్టినప్పటి నుంచి 2023 వరకు సుమారు 23 సంవత్సరాలు జర్నీ. 20కి పైన సంవత్సరాలే మీరు ఆ పార్టీ తోటి అనుసంధానమే ఆ పార్టీలో కొనసాగారు. మంచి మంచి నాయకులతో పరిచయాలు కూడా ఏర్పరచుకున్నారు. డిన్నా అంటే టిఆర్ఎస్ అంటే డిన్నా అనే పేరు కూడా మీరు వరంగల్ తెచ్చుకున్నారు. మరి ఇంత తెచ్చుకొని ఆ పార్టీలనే మీరు ఏం కాలేకపోయినారు? నిన్నగాక ముందు వచ్చిన కాంగ్రెస్ పార్టీలు ఇంకేం ఎదుగుతారన్నా? సరే, వాస్తవంగా టిఆర్ఎస్ పార్టీలా నాకు ఉద్యమంతో డిన్నాకు గుర్తింపు వచ్చింది. కొంచెం ఉద్యమంలో బాగా ధైర్యం చేసి ముందు బాగులో ఉండేది. వాస్తవంగా ఒక వ్యక్తి ద్వారా నేను టిఆర్ఎస్ పార్టీకి దూరమైన, నమ్మక ద్రోహం నమ్మించి మోసం చేసిండు. అది ఇక ఇష్టమైన వ్యక్తే నమ్మక ద్రోహం చేసే వరకు తట్టుకోలే వ్యక్తి. అవును, మీకు నమ్మక ద్రోహం చేసిండు. నమ్మక ద్రోహం చేసిండు. అంత పెద్ద నమ్మక ద్రోహం అంటే ఇక తట్టుకోలేంత నమ్మక ద్రోహం చేసిండు. డిన్నా అన్నకి అంత పెద్ద ద్రోహం చేసిండంటే ఆ వ్యక్తికి పేరైతే ఉంటది కదా, గట్టి పేరు. ఇక పేరెందుకు లేండి, వరంగల్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అందరికి తెలుసు. అంటే పేరు చెప్పడానికి భయపడుతున్నారా? భయం చూపెట్టినోని మొన్న 22-23 సంవత్సరాలు ఎదురుగా నిలబడ్డోని. భయం ఏం దెయ్యాలి కాకపోతే రేపు చేస్తా. సచ్చుడు గ్యారంటీ అనేది నాకు తెలుసు కాబట్టే ఆనాడు ఉద్యమంలో, మొన్నటి వరకు కూడా ఆనాడు ఉద్యమంలో నన్ను రాత్రికి ఎన్కౌంటర్ దాకా ఎత్తుకోబోయిలు 2 సార్లు. ఒక్కసారి కూడా ఎన్కౌంటర్ దాకా చెప్పిన వ్యక్తి కాదు. అప్పుడున్న తెలంగాణ ఉద్యమంలో నేను సమయంలో మొన్న జరిగిన, నేను 2021 నాడు నాకు ఎప్పుడైతే కార్పొరేటర్ టికెట్ ఇయ్యలేదో అప్పటి నుంచి నేను
అధిష్టానానికి దగ్గర ఉన్నా కానీ ఇక్కడ లోకల్ గా ఎవరికి దగ్గర లేకుండే లోకల్ లీడర్లకు. అయినా ఎదిరించి నిలబడ్డా, ఇప్పటికి నిలబడతా. నా శ్వాస ఉన్నంత వరకు నేను ఎదిరించి నిలబడతా. మరి ఎన్కౌంటర్ కే దగ్గర పోయిన మీరు పేరు చెప్పడానికి ఎందుకన్నా వెనకడుగు చేస్తున్నారు? నేను వాళ్ళని పెద్ద హీరోని చేసిన అయితే అవ్వచ్చు అనుకుంటాను. అంతేనా? జనాలందరికి తెలుసు, అతనికి కూడా తెలుసు. నేను నా నోటితో అనలేను. ఎందుకు అనంటే పేరు ఉచ్చరించడం కూడా ఇష్టం లేదా? ఇష్టం లేదు నాకు, ఇక ఇష్టం లేదు. అది అంత పెద్ద మోసం. పెద్ద మోసం అంటే పెద్ద నమ్మకం. టికెట్ తీయకపోవడమా మోసం? టికెట్ రాజకీయంలో వచ్చుడు పోవుడు కామన్. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు 23 సంవత్సరాలు చేసిన టిఆర్ఎస్ పార్టీలో నీ స్థాయి ఏంది అని అన్నారు. నాకు ప్రజల స్థాయి వచ్చింది. నాకు స్థాయి వచ్చింది కాబట్టి హిట్ టీవీ హైదరాబాద్ నుంచి సింహాద్రి ఇక్కడికి వచ్చిండు, యాజమాన్యం వచ్చింది అంటే నాకు ఇంతో అంత ఉంటేనే వచ్చింది. ఆ ఆస్తిపాస్తులు నాకు నా జనాలు, నన్ను నమ్ముకున్న మా అన్నదమ్ములు, నా కుటుంబ సభ్యులు, నాకు అది ఉన్నది కాబట్టి మీరు ఆ నుంచి ఇక్కడికి వచ్చి వాస్తవంగా వస్తాయి. అందరు ఆశించిన వాళ్ళందరికీ పదవులు రావాలంటే రావు. అందులో నాకు రాకపోయినా బాధ లేదు, కానీ పక్కకే ఉండి చెప్పకపోవడము అది పెద్ద హట్ అయింది ఇక్కడ. ఆ హట్ ఎట్లయిందంటే ఎంత ప్రేమ అన్నదాన్ని గుండె రాడ్డు బండర్లాగా అయిపోయింది. వ్యక్తి పేరు చెప్పే ధైర్యం ఉన్నా కూడా చెప్పడం మీకు ఇష్టం లేదు, అందుకే చెప్తలేరు. బట్ చెప్పే దమ్ము ధైర్యం అన్ని నా దగ్గర ఉన్నాయి, నేను చెప్తా. ఆ వ్యక్తి పేరు దాస్యం వినయ్ భాస్కర్, రైట్? ఇక మీ ఇష్టానికి వదిలిపెడుతున్నది నేను. సరే, ఆ వ్యక్తి పేరు దాస్యం వినయ్ భాస్కర్. ఎందుకంటే ఇక్కడ ఈ వరంగల్ ఎవరిని అడిగినా కూడా చెప్తారు. నేను తెలుసుకొని ఇడిదాకా వచ్చిన అన్న, అంత ఉట్టిగా ఏం రాలే. 20 ఏళ్ళ బంధం కదా అన్న మీ ఇద్దరిది. అట్లెట్లా పోయిందన్న అంత అలకగా? 20 ఏళ్ళ బంధం కదా, అంటే పొలిటికల్గా ఒక వ్యక్తితోటి 20 ఏళ్ళు ఏ ఇబ్బంది లేకుండా అంత ప్రేమ కొనసాగడం అనేది నాకు తెలిసి ఈ రోజుల్లో చాలా కష్టం. అలాంటి రిలేషన్ మీరు మెయింటైన్ చేసారు. వాస్తవం ఏంటంటే నాకు మా ఇంట్లో, నేను మా ఖాందాంలోనే మా ఇంట్లో నేను పెద్దవాడిని. నాకు ఒక అన్నలాగా నేను భావించిన ఏ త్యాగానికైనా సిద్ధపడ్డా నేను. వాస్తవంగా ఎంత పెద్ద ఆనాడు ఆయనతో తిరగద్దు అని నన్ను పోలీసు వాళ్ళే కానీ, వాస్తవంగా లోకల్ లీడర్లు, లోకల్గా ఉన్న రౌడీలే కానీ, పెద్ద పెద్ద వ్యక్తులే కానీ నన్ను బెదిరించినా కూడా వాళ్ళకి ఎదురుపోయిన ఆయన కోసం. కానీ నా గురించి ఎప్పుడు నేను నా గురించి, నా కుటుంబం గురించి ఎప్పుడు ఆలోచించలే. మొత్తం ఆయన వ్యక్తి గురించి, ఆయన ఎదుగుదల గురించే. నేనే కాదు, నా లాంటి వాళ్ళు పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన పోయినా ఇదే వరంగల్లో పేరు పోసిన లౌడీలు నన్ను ఎక్కడికెక్కడికో పిలిపించిండ్రు, ఎక్కడెక్కడో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.